సౌదీ అరేబియా బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన 45 మంది హైదరాబాద్ యాత్రికులకు అక్కడే సామూహిక అంత్యక్రియలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విదేశాంగ శాఖ సమన్వయంతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సౌదీ అరేబియాకు బయలుదేరింది. నాంపల్లి హజ్ హౌస్ నుంచి మృతుల కుటుంబ సభ్యులు 35 మందితో పాటు హజ్ కమిటీకి చెందిన 3 సభ్యులు కలిపి మొత్తం 38 మందితో కూడిన బృందం విమానంలో బయలుదేరింది. ఈ బృందం డిఎన్ఏ నమూనాల సేకరణ, మృతదేహాల గుర్తింపు, డెత్ సర్టిఫికేట్లు జారీ, సామూహిక అంత్యక్రియల ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. బస్సు ప్రమాదంలో మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో డిఎన్ఏ పరీక్షల ద్వారానే డెడ్ బాడీల గుర్తింపు సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. డిఎన్ఏ పరీక్షలకు కూడా ఆయా కుటుంబ సభ్యులకు సంబంధించిన పత్రాలు తప్పనిసరి అన్నారు. ఇక డిఎన్ఏ సరిపోలిక అనంతరం డెత్ సర్టిఫికేట్లు జారీ చేసి రేపు సామూహిక అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఇక మృతుల కుటుంబ సభ్యుల సమక్షంలోనే అన్ని మృతదేహాలకు ఒకేసారి అంత్యక్రియలు జరపనున్నారు. तो वहाँ पे रहना, स्टे, होटल अकोमोडेशन, उनका खाना पीना कंप्लीट गवर्नमेंट की जिम्मेदारी है. पूरा गवर्नमेंट कंप्लीट पैकेज इनको भेज रहे हैं ताकि वो अपने मरहूमीन की आरसी रुखसत के लिए उसमें शामिल हो सके. साथ ही साथ वो लोग अपना उम्रा को पूरा कर सके. इसलिए कंप्लीट 7 डेज के लिए उनको यहाँ से रवाना किया जा रहा है. अगर आगे भी चलते कुछ डिले हो रहा है तो उसके लिए भी गवर्नमेंट तैयार है. उसके लिए भी जो भी सपोर्ट करना है गवर्नमेंट की तरफ सपोर्ट करते हैं. ऑलरेडी हुकूमत की तरफ से यहाँ से मिनिस्टर अब्दुल साहब और यहाँ के एमएलए खालिद हुसैन साहब और सेक्रेटरी माइनॉरिटी वेलफेयर ऑलरेडी वहाँ पे पहुँच चुके हैं. ऑलरेडी काउंसिल जनरल से भी सुबह मुलाकात की है. और एक बात मैं बताना चाहता हूँ कि मेरी सेक्रेटरी साहब से बात भी हुई. इंशाल्लाह जितने भी मरहूमीन जो इंतकाल फरमाए इन सबको जन्नतुल बकी में इंशाअल्लाह जन्नतुल बकी में इनकी तकसीम के लिए इजाज़त मिली है वहाँ की हुकूमत से और ऑफिशियल डॉक्यूमेंट भी आ जाएगा. तो हुकूमत की मुसलसल कोशिश है कि उन लोगों को जन्नतुल बकी में ही दफनाने के लिए पूरा खुसूसी इंतजाम करे. సౌదీ అరేబియా బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన 45 మంది హైదరాబాద్ యాత్రికులకు అక్కడే సామూహిక అంత్యక్రియలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విదేశాంగ శాఖ సమన్వయంతో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సౌదీ అరేబియాకు బయలుదేరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సువర్ణ, మనం చూస్తున్నాం ఏదైతే సౌదీ అరేబియాలో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్నటువంటి ఘటనలో ఏదైతే చనిపోయినటువంటి వారికి సంబంధించి హైదరాబాద్ చెందిన 18 మంది ఒకే కుటుంబానికి సంబంధించిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తక్షణం స్పందించి ఏదైతే ఇక్కడ నుంచి మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ అజారుద్దీన్ పంపాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో నిన్న ఆయన సౌదీ అరేబియా చేరుకున్నారు. ఇవాళ ఎంఐఎం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేతో పాటు మైనారిటీకి సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇవాళ సౌదీ అరేబియా వెళ్తున్నారు. వారితో పాటుగా చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క కుటుంబం నుంచి 2 తీసుకెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తారు. దీనికి సంబంధించి సౌదీ అరేబియాలో భారత ఎంబసీ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే అయితే చనిపోయిన వారిని సంబంధించి గుర్తుపట్టేలా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించి అక్కడ మత సాంప్రదాయం ప్రకారం రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న మంత్రి అజారుద్దీన్ అక్కడ చేరున్నారు. ఇవాళ ఒక ఎంఐఎం ఎమ్మెల్యేతో పాటు అధికారుల బృందం అలాగే కుటుంబ సభ్యుల బృందం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. వారు వెళ్ళిన తర్వాత డిఎన్ఏ పరీక్షలు ఇతర ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసి రేపు మత సాంప్రదాయం ప్రకారం వారికి సామూహిక అంత్యక్రియలు అక్కడే నిర్వహిస్తున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్. आपको बुला मुफ्ती साहब